హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూసినట్టయితే ఫస్ట్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విశేషం ఏంటంటే నవరాత్రి కదండి, అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు ఎంగిలి అమావాస్య కదండి, ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పేర్చుకుంటారు. మా ఇంట్లో కూడా నేనే బతుకమ్మ ఎక్కువగా పేరుస్తాను. మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీతో, మా అమ్మమ్మ, మీ కుటుంబ సభ్యులందరం కూడా కలుసుకొని ఈ పండుగ అంతా చాలా సందడిగా చేస్తామన్నమాట. ఈ పండుగని చేసేటప్పుడు ఈసారి కరోనా వల్ల ఎవరు ఎక్కడికి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం నేను ఇంట్లోనే. ఇప్పుడు మీరు ఈ లైన్ అంతా కూడా ఇలాగే కంప్లీట్గా పేర్చుకోండి. ముందుగా పూలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు చాలా వరకు అయితే లాస్ట్ రోజైనా ఫస్ట్ రోజైనా అసలు ఏమి తినకుండానే మనం కొంచెం దేవుడి తీర్థం కొంచెం తీసుకొని మీరు స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆకలి బాగా తొందరగా పేర్చుకున్న మార్నింగే పేర్చేస్తే మీకు ప్రాబ్లం ఏం లేదు. కొంచెం లేట్ అయిన వాళ్ళైతే మాత్రం కొంచెం పేర్చిన తర్వాత మనం దండం పెట్టేసుకొని మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఒక లైన్ పేర్చో లేదా 2 లైన్లు పేర్చిన తర్వాత కూడా మనం ఏదైనా ప్రసాదం తీసుకొని మిగతాది మనం ఈ కంప్లీట్ చేయొచ్చు బతుకమ్మని. లేదంటే మటుకు మీ ఇంట్లో మీరు ఎలా పాటిస్తారో ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఏ కలర్స్ ఫ్లవర్స్ పెట్టాలనుకుంటారు. ఎల్లో తర్వాత పింక్ తర్వాత ఎల్లో తర్వాత గులాబీ రంగు, పసుపు రంగు తర్వాత గులాబీ రంగు తర్వాత మనకి తెలుపు పూలు, మీరు ఇష్టమైన పూలు బయట నుంచి ఏవేం తెచ్చుకున్నారో కలర్ కాంబినేషన్ బట్టి ఈ బంతి పూలు కానీ లేదంటే ఇలాంటి పూలు మీరు ఏమేమి కలర్స్ తీసుకొచ్చారో అలాంటి కలర్స్ సెట్ అయ్యేటివి తీసుకొచ్చి చక్కగా పేర్చుకోవచ్చు. లేదంటే ఓన్లీ బతుకమ్మతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ఆల్రెడీ బతుకమ్మకి చేసుకోవడానికి ముందుగా పీట వేసి దానిపైన ఒక క్లాత్ వేసానండి. మీరు శుభ్రంగా కడిగి మీరు ఆ పీట మీద పసుపు రాసి ముగ్గు వేసి కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఒక బిందె నిండుగా నీళ్లు తీసుకోండి. చిన్న బిందె కానీ లేదంటే రాగి చెంబు కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఏదైనా మంచి బిందె లాంటి లోటా లాంటి ఏదన్నా ఒకటి ఉంటే మటుకు దాంట్లో నిండుగా నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అలాగే ఒక పువ్వు వేసి నిండుగా తీసుకోవాలి. నీళ్లు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీరు అరేంజ్ చేసుకోండి. మీకు బతుకమ్మ ఎంత సైజు కావాలో అంత ప్లేట్ని తీసుకోవచ్చు. ఈ ప్లేట్లో మీరు అసలైతే గుమ్మడి బీరాకులని కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద ఆకులు మనకి అవైలబుల్గా మనకి సిటీలలో ఎక్కడ ఉండవండి. అందుకనే నేను ఇలా కొన్ని మామూలుగా ఇంట్లో మిక్చర్ పేపర్స్ అవి ఉంటే పెట్టేశాను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అనుకుని. ఇంకా పసుపు కుంకుమ వేసేసుకోవాలి. దీనిపైన మీరు ఇస్తరాకు కూడా వేసుకొని ప్లేట్కి సమానంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పసుపు కుంకుమ వేసిన తర్వాత నమస్కారం చేసుకోండి. అంటే కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన పూజలో మనం ఇవన్నీ కూడా చేసేవి అన్నమాట. ఒక నమస్కారం చేసుకొని మీరు ఇలా అన్నీ అంటే మీరు ఒక పెద్ద మనకి చుక్కుడాకులు కానీ లేకపోతే బీరాకు పెద్ద పెద్ద ఆకులు ఉన్నవి చెట్లు ఏమైనా మీకు దగ్గరలో ఉంటే మీరు అలాంటి ఆకులు ముందుగా పేర్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా కావాల్సింది బతుకమ్మకు మాత్రం తంగేడు పువ్వు, అలాగే ఇవి గునుగు పువ్వులు ఇవి అంటారు అనుకుంటానండి. ఇవి గునుగు పువ్వులు, ఇవేమో సీతమ్మ పూలు, ఇంకా కొన్ని మందార పూలు, అలాగే బంతి పూలు, మీకు ఇష్టమైన పువ్వులు అన్నీ కూడా 9 రకాల పూలు కానీ 11 రకాల పూలు కానీ ఏవైనా మీరు ఈ బతుకమ్మకి వాడచ్చు. తామర పూలు ముఖ్యంగా ఉండాలి. నాకైతే ఇవాళ దొరకలేదు. లాస్ట్ రోజు మనం తామర పువ్వు పెట్టేసి అంటే మనం బతుకమ్మ లాస్ట్ రోజు ఆడతాం కదండి పెద్ద బతుకమ్మ, అప్పుడు మనం తామర పువ్వు కంపల్సరీగా ఒక్కటైనా మనకు దొరికేలాగా చూసుకొని పైన మనం పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ముందుగా ఈ ప్లేట్కి ఆకులు మెయిన్ ఆకులు ఉండాలండి కంపల్సరీ. లేదంటే ఏదన్నా బంతి పూలు కట్ చేసి పెట్టుకోండి. కొన్ని పెట్టుకున్న తర్వాత ఇలా మీరు తంగేడు పువ్వులన్నీ కూడా చుట్టూ అరేంజ్ చేసుకోండి. చుట్టూతో కూడా మీరు పొట్ట నింపుతూ ఉండాలండి. దీన్ని పొట్ట అంటారనమాట. గ్యాప్లు ఎక్కడా లేకుండా స్టెప్ బై స్టెప్ మీరు ఒక వరుస పేర్చిన తర్వాత మీరు మళ్ళీ ఆకులు నిండుగా నింపుతూ ఉండాలన్నమాట. అప్పుడే బతుకమ్మ స్టిప్గా ఆగుతుంది. లేదంటే మటుకు మనకు పూలన్నీ ఒలిగిపోతూ ఉంటాయి. నాకు ఈ హైదరాబాద్లో దొరికిన వరకు కొన్ని తీసుకొచ్చాను. ఈ కరోనా వల్ల అసలు ఏది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. మనం ఏదన్నా చేసేటప్పుడు కొంచెం అమ్మవారి కోసం కాబట్టి
మనం తప్పకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈ చికాకులన్నీ కూడా పోతూ ఉంటాయని ఒక నమ్మకం. అందుకనే మీరు కంపల్సరిగా మీకు ఆనవాయితీ ఉంటే తప్పనిసరిగా బతుకమ్మ పేర్చుకోండి, చాలా మంచిది. ఇలా మీరు పేర్చిన తర్వాత ఇలా ఆకులన్నీ వేస్తూ పొట్ట నింపుతూ చుట్టూ కూడా తంగేడు పువ్వుని ఒక లైన్గా పేర్చాలి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కలర్స్ పూలు, రకరకాల రంగుల పూలు తెచ్చుకొని, చామంతి పూలు, బంతి పూలు, అలాగే మీకు ఇష్టమైన పూలు, మల్లెపూలు కానీ, అమ్మవారికి ఏ పూలైనా ఇష్టమేనండి. మీరు 9 రకాలు కానీ, 11 రకాలు కానీ, 21 రకాలు కానీ పూలు తీసుకొచ్చి చక్కగా అమ్మవారికి మీరు ఇలా పేర్చి అమ్మవారిని చక్కగా పూజించుకోండి, చాలా మంచిది. చూసారు కదా, ఈ విధంగా పేర్చిన తర్వాత మళ్ళీ ఒక వరుస బంతి పూలు కూడా, అంటే మనం హైట్, మీకు ఎంత హైట్ కావాలో కూడా అంత పెద్ద బతుకమ్మ కూడా తయారు చేయొచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ రోజు కదండి, చిన్నది పేరుస్తున్నాను, మరి పెద్ద సైజు కాకుండా. ఈ కరోనా వల్ల ఎవరు కూడా ఆడట్లేదండి, కొంతమంది మాత్రమే బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. అందుకనే మనం ఒకవేళ బయట ఆడలేని పరిస్థితి ఉన్నవాళ్ళు మనం దేవుడి దగ్గర గౌరమ్మని పెట్టేసుకొని దండం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర కూడా మనం నిమజ్జనం చేయొచ్చండి. చివరిగా మీరు లాస్ట్లో పెట్టే పువ్వు మీరు ఎప్పుడైనా సరే తామర పువ్వు పెడితే చాలా మంచిది. ఒకవేళ తామర పువ్వు అవైలబుల్ లేకపోతే మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏదైనా, మందార పువ్వు కానీ, లేదంటే చామంతి పూలు, గులాబీ పూలు ఏవైనా పెట్టచ్చు. చూసారు కదండి, ఇది రెడీ అయిపోయింది ఇంతవరకు. ఈ విధంగా మనకి ఒక సైడు వంకర పోతున్నా అది చూసుకుంటూ ఉండాలి, లేదంటే ఒక సైడ్కి వంగిపోతుందండి. చూసుకుంటూ చేయాలి బతుకమ్మని. చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. కొంచెం మనకి క్రాస్ వచ్చినట్టుంది, దీన్ని సెట్ చేసి మళ్ళీ నేను రెడీ చేశాను. చివరిగా మీరు గౌరమ్మని, పసుపు గౌరమ్మని మీరు పసుపు ముద్దని తయారు చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. దీంట్లోనే సుగంధ ద్రవ్యాలు ఏమన్నా ఉంటే కలుపుకోవచ్చు, లేదంటే మటుకు మీరు డైరెక్ట్గా ఈ విధంగా పసుపునైనా చక్కగా కలిపి మీరు గౌరమ్మని పెట్టుకోండి. బతుకమ్మ పైన తమలపాకులు దీనిపైన పెట్టేసి మనం ఈ గౌరమ్మని రెడీ చేసుకోవాలి. కంపల్సరిగా గౌరమ్మని మాత్రం పెట్టుకోవాలండి. ఫ్రైడే వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ కూడా బయటికి తీసుకెళ్ళకూడదు. ఈ గౌరమ్మని ఇంట్లోనే ఉంచేసుకోండి. ఇది మార్నింగ్ మీరు బాడీకి అంతా అప్లై చేసుకొని మీరు అంటే స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు మీరు స్నానానికి వాడుకోవచ్చు, లేదంటే మటుకు గడపలకి పసుపుగా రాయొచ్చు, లేదంటే తులసి కోటకి రాసేయండి. గౌరమ్మని మాత్రం పడేయకూడదండి, పుస్తలకు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా చేసిన తర్వాత అగరత్తులు 2 ముట్టించి దీపం వెలిగించి మనం ఇలా బతుకమ్మని కంప్లీట్గా మనం పూర్తి చేసేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత బయటికి తీసుకెళ్ళి ఆడుకోవాలి. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఈ విధంగా మేము మా ఇంట్లో చేస్తాము. ఎలా చేసామో నేను చూపించాను కదండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే అదే కదా, అదే చూసారు కదండి, బంగారు బతుకమ్మ మంచిగా రెడీ అయిపోయింది.
ఇదే కాదు, ఇంకో బతుకమ్మ కూడా చిన్నది పేర్చాలి. అది కూడా నేను పేర్చిన తర్వాత ఫోటో చూపిస్తాను మీకు. ఇది మన దేవుడి దగ్గర పెట్టి ఈవినింగ్ లేడీస్ అందరూ కలిసి ఆడుకుంటారండి. బయట ఆడుకుని ఇది మనం వాటర్లో కానీ నీళ్ళలో నిమజ్జనం చేస్తారనమాట. ఈ బంగారు బతుకమ్మని మీరందరూ కూడా తయారు చేసుకొని మంచిగా ఈ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అంటే మొదలవుతున్నాయి కాబట్టి చెప్తున్నానండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.